విషయాన్ని రోజు కాస్త ఆలోచన చేయాలని ఆశిస్తూ ఉన్నాను. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ వాక్యములో ఒకే ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అమూల్యమైన మీ విశ్వాసము. సువర్ణము కంటే, నశించిపోతున్న సువర్ణము కంటే పరీక్షకు శుద్ధిపరచబడుచున్న అమూల్యమైన మీ విశ్వాసం. కాబట్టి అమూల్యమైనవి ఏమిటి? ఈ లోకంలో కొందరికి డబ్బు అమూల్యమైనది, మరికొందరికి బలము, ఆరోగ్యము అమూల్యమైనది, మరికొంతమందికి వారు ఆట, వారి వృత్తి ప్రవృత్తి అమూల్యమైనవి, మరికొందరికి బంగారము, వెండి, వ్యాపారము అమూల్యమైనవి, మరికొంతమందికి ఈ లోకములో అందము, ఆనందము, ఆనందకరముగా జీవించే విలాసకరమైన వస్తువులు అమూల్యమైనవి. రకరకాల మనుషులకు రకరకాల అమూల్యమైనవి మనకి కనిపిస్తాయి. కానీ యేసుక్రీస్తు నందు అమూల్యమైనది ఏమిటి? ఒక 7 అమూల్యమైన విషయాలు ఈరోజు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. నంబర్ 1, మొట్టమొదటిది ఏంటి అంటే శ్రమలలో పరీక్షించబడుతూ ఉన్న మీ విశ్వాసము. దట్ ఈస్ ద ప్రెషియస్ థింగ్. శ్రమలలో అగ్ని పరీక్షల చేత నిలిచిన విశ్వాసం, అది అమూల్యమైనదని దేవుని వాక్యం చెప్తుంది. రెండవది, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకముగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి. కాబట్టి ఇక్కడ రెండవ అమూల్యమైన విషయం ఏంటి అనంటే యేసు రక్తం అమూల్యమైనది. ఎందుకంటే యేసు రక్తం నిర్దోషమైనది, పాపము లేనిది, అమూల్యమైనది, నిత్యము సజీవమైనది. కాబట్టి రెండవ అమూల్యమైన థింగ్ ఈ లోకములో క్రైస్తవునికి ఏంటి అనంటే యేసు రక్తం. మూడవ అమూల్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉందండి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై. అంటే ఇక్కడ అమూల్యమైన రాయి, ద లివింగ్ స్టోన్ ఈజ్ ప్రెషస్, సజీవమైన రాయి. ఎవరు ఈ సజీవమైన రాయి? క్రీస్తే. క్రీస్తును ధరించుకున్న మనము సజీవమైన రాళ్ల వలె దేవుని మందిరములో అమర్చబడుతున్నామని చెప్తాడు. ఇక దీంట్లోనే 6వ వచనంలో కాస్త చక్కగా చెప్తాడు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించి ఉన్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు. ఎవరండి? క్రీస్తే ఆ అమూల్యమైన సజీవమైన రాయి. సియోనులో స్థాపించింది దేవుడు. కనుక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 4వది, క్రీస్తే అమూల్యమైన వాడుగా మనము చూస్తామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారి ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. అడ్డుపడే రాయి అయిపోతాడు. ఎవరికి అనంటే విశ్వసించని వారికి. విశ్వసించిన వారికి ఏమన్నా ఆయన అమూల్యమైన వాడుగా మిగిల్చబడ్డాడు. 4 విషయాలు చెప్పాను. అమూల్యమైనది
అగ్ని చేత పరీక్షించబడిన నీ విశ్వాసం. 2, క్రీస్తు రక్తమే అమూల్యమైనది. 3, సజీవమైన అమూల్యమైన రాయి క్రీస్తే. 4, క్రీస్తే అమూల్యమైన వాడుగా మనకి కనిపిస్తున్నాడు. ఇక 5వది, ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగపు స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. అంటే ఇట్ ఈస్ ఏ ప్రెసియస్ బై ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టికి ఇది అమూల్యమైనది. ఏదండి అమూల్యమైనది? ఇక్కడ 5వ అంశం ఏంటి అనంటే ద మీక్ అండ్ క్వైట్ స్పిరిట్. చెప్పండి, సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం. ఇక ఇది క్రైస్తవునికి చాలా విలువైనది, అమూల్యమైనది. కొంతమంది క్రైస్తవులు అంటాం కానీ వాళ్ళల్లో సాధువుతనం మృదుతనం కనిపించదు. అది అమూల్యమైనది. దానిని బట్టి దేవుడు గొప్ప ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. ఇక 6వది 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడు సీమోను పేతురు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మనవలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పిరు ఆయనది. కాబట్టి ఇక్కడ విశ్వాసుల యొక్క విశ్వాసం అమూల్యమైనది. ద చర్చ్ ఫెయిత్ ఈజ్ ఏ ప్రెషియస్ థింగ్. సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసం అమూల్యమైనదని ఇక్కడ భక్తుడైన పేతురు చెప్తున్నాడు. ఇక 7వది, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. అమూల్యములైన వాగ్దానములు, ద డివైన్ ప్రామిసెస్. దేవుని బిడ్డలారా, ఈ అమూల్యమైన వాగ్దానములు ఏం చేస్తున్నాయి అనంటే దురాశలను అనుసరించక ప్రస్తుత లోకమందున్న భ్రష్టత్వము నుండి మనలను విడిపించి దేవుని స్వభావము గలవారమై జీవించటానికి అమూల్యములైన అత్యధికములైన వాగ్దానములు మనకు ఉపయోగపడుతున్నాయి. కనుక 7 అమూల్యమైన విషయాలు పేతురు రాసిన పత్రికలలో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. 1, శోధనల చేత నశించిపోతున్న సువర్ణము పరీక్షించబడినట్లుగా అమూల్యమైన విశ్వాసము పరీక్షలలో నిలిచినదై ఉన్నది, అది అమూల్యమైనది అని చెప్తున్నాడు. 2, యేసు రక్తమే అమూల్యము అని చెప్తున్నాడు. 3, సజీవమైన అమూల్యమైన రాయి క్రీస్తే అని చెప్తున్నాడు. 4, క్రీస్తే మనకు అమూల్యమైన వాడు అని చెప్తున్నాడు. 5, మృదువైనట్టు నెమ్మదికరమైనట్టు మనస్సు స్వభావం కలిగిన వారే. మరి 6వది, విశ్వాసుల యొక్క విశ్వాసము అమూల్యమైనదని చెప్తున్నాడు. 7వది, ఇదిగో అత్యధికములైన అమూల్యమైన వాగ్దానము మనకి అమూల్యమైనది. దైవ స్వభావంలోకి మనల్ని మారుస్తుంది. కాబట్టి ఈ లోకం నీకు అమూల్యమైనదా? క్రీస్తే నీకు అమూల్యమైన వాడా? వాక్యం అమూల్యమైనదా? సంఘము, ప్రార్థన, శిలువ త్యాగము, క్రీస్తు రక్తము, క్రీస్తు మరణము, క్రీస్తు పునరుత్థానము, క్రీస్తు రాకడ నీకు అమూల్యమైనది. అయితే ఆయన నిత్యత్వంలో నిరంతరం ఉండే రాజ్యములో మనం ఉండబోతున్నాం. అమూల్యమైన రాజ్యములో మనము ఉండబోతున్నాం. దేవుడు అలాంటి కృప నీకు అనుగ్రహించి
నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.